శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రాశి ఫలాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా మనం చెప్పుకోవచ్చు. రాశి అధిపతి అంటే రాశికి అధిపతి అయినటువంటి, రాశి నుంచి 4వ స్థానానికి అధిపతి అయినటువంటి బృహస్పతి మంచి శుభస్థానంలో, 7వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి చేసేటటువంటి పనుల విషయంలో కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, అంతేకాకుండా భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు కానివ్వండి, ఇల్లు కొనుక్కునే వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళకి కానివ్వండి, అనుకూలమైనటువంటి స్థితిగా మనం చెప్పుకోవచ్చు. మంచి పనులు చేస్తూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ మంచి మార్గంలో వెళుతూ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ రాశికి పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు శుభస్థానంలోనే ఉన్నాడు. అంతేకాకుండా ఈ రాశికి తృతీయ స్థానంలో రాహు సంచారం, తృతీయ స్థానంలో తృతీయ మళ్ళీ చతుర్థ స్థానంలో శుక్ర సంచారం, రవి సంచారం ఈ నెలంతా కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మంచి అవకాశాలుగా మనం భావించవచ్చు. సామర్థ్యంతో అన్ని పనులు కూడా చక్కగా చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా బుధుడు ఈ మాసమంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే బుధుడికి వేధస్థానం అయినప్పటికీ కూడా బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి మిగతా అన్ని గ్రహాలు కూడా అది శుభస్థానంలో ఉన్నట్టుగా స్థితి ఉన్నప్పుడు బుధుడు కూడా అట్లాంటి పరిస్థితే. ఇంకా ఏంటి అంటే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచి అనుకూలమైనటువంటి రోజులు. వృత్తి వ్యాపారాల విషయంలో కూడా కొంచెం చికాకుగా ఉన్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి రోజులుగానే పరిగణలోకి తీసుకోవచ్చు. కాకపోతే ఈ ధనురాశి వాళ్ళందరూ కూడా ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే అర్ధాష్టమ శని సంచారం కాబట్టి వీళ్ళందరూ కూడా అనవసరమైనటువంటి ఆందోళనలకు వెళ్లకుండా, అనవసరమైనటువంటి పనులు చేయకుండా, ఇట్లాంటి విషయాలలో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. పనులన్నీ కూడా బాగానే చేస్తారు, కానీ కాస్త చికాగ్గా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే అన్ని రకాలైనటువంటి విషయాల్లో లాభదాయకమైనటువంటి విషయాలు. ఇంకా ఏంటి అంటే కాస్త ఈ ధనురాశి వారికి కుటుంబపరమైనటువంటి కాస్త చికాకులుగా ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ మాసమంతా కూడా అవకాశం ఉన్నంత వరకు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. ఈ కుటుంబపరమైనటువంటి విషయాల్లో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా ఉంటూ ఓపికగా ఉంటే ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసమంతా కూడా ఈ ధనురాశి వాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటూ చక్కగా నిత్యం ఉండేటటువంటి ఇంట్లో ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ మంచి ఫలితాలు పొందుతూ కీర్తి ప్రఖ్యాతులు పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఈ మకర రాశికి అధిపతి అయినటువంటి అధిపతి శని తృతీయ స్థానంలో బలంగా ఉన్నాడు. మంచి అనుకూలమైనటువంటి స్థితి. చేసేటటువంటి పనులలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి విషయాలన్నింటి కూడా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి. ఈ రాశి వారికి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురుడు షష్ఠభావంలో అంటే 6వ స్థానంలో
వేధస్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఎంత సామర్థ్యంతో ముందుకెళ్ళినప్పటికీ కూడా కాస్త చికాకులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. కాబట్టి అట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అధిగమించడానికి ఈ మకర రాశి వారు ప్రతి గురువారం తప్పనిసరిగా ఈశ్వరుడికి అంటే ఈశ్వర దర్శనం చేసుకుంటూ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈశ్వరుడికి ఆరాధనలు అభిషేకాదులు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ మకర రాశి వారు అంటే ఈ మకర రాశి నుంచి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు, షష్ఠ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు, రాహువు, ఈ గ్రహాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో అంటే అష్టమాధిపతి అయినటువంటి రవి కూడా 15వ తేదీ వరకు కూడా ద్వితీయ స్థానంలో వేధస్థానంలో ఉంటాడు. కాబట్టి విద్యార్థులు చదువుల విషయంలో, భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు లాభదాయకమైనటువంటి విషయాలలో, అంతేకాకుండా ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విద్యార్థులకు వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు అంటే సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ పారాయణ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి రవి 15వ తేదీ వరకు కాస్త అననుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ 15వ తేదీ తర్వాత నుంచి తృతీయ స్థానంలోకి మారడం ద్వారా ఎట్లాంటి ఇబ్బందులున్నా కూడా అధిగమించేటటువంటి స్థితి సామర్థ్యాలు పొందేటటువంటి అవకాశం వీళ్ళకి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, అంతేకాకుండా ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ మంచి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ లలితామహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఈ రాశికి అధిపతి అయినటువంటి శని ద్వితీయంలో వేధస్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా ఏలినాటి శనిగా పరిగణలోకి కూడా తీసుకుంటాం. ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా ఆరోగ్య విషయంలో కాస్త ప్రధానంగా శ్రద్ధ వహిస్తూ జాగ్రత్తగా ఉంటూ సమయానికి ఏదైనా ఔషధ సేవనం అంటే మందులు వేసుకుంటూ సమయానికి వైద్యుణ్ణి ఆశ్రయిస్తూ అంటే రెగ్యులర్ చెకప్స్ ఏమైనా ఉంటే అవన్నీ చేసుకుంటూ బద్దకించకుండా ఉండేటటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి అందరూ కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. కుంభరాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైన గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రహాల యొక్క అననుకూలత వల్ల శని కానివ్వండి, కుజుడు కానివ్వండి, రవి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ మాసంలో ప్రధానంగా వేధస్థానాలలో సంచారం ఉంది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఆదిత్య హృదయం పారాయణ చేసుకుంటూ హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటూ ఈ మాసమంతా కూడా ఆ దేవతల యొక్క స్మరణ చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ వృత్తి వ్యాపారాలు, అంతేకాకుండా లాభదాయకమైనటువంటి విషయాలు, భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు, విద్యార్థులు వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా మనం చెప్పుకోవచ్చు. కేవలం ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. భూగృహాలకు సంబంధించినటువంటి వ్యాపారాలలో లాభదాయకంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఆర్జిత ధనం, బ్యాంక్ బ్యాలెన్స్ అవన్నీ కూడా కాస్త అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశం ఉంది. చేసేటటువంటి అనుష్ఠానాల వల్ల, దేవతా ఆరాధనల వల్ల మంచి ఫలితాలు పొందుతూ
ఆర్థికపరమైనటువంటి పరిపుష్టిని పొందుతూ, అంటే ఆర్థిక సంబంధమైనటువంటి అభివృద్ధి ఉంటూ, ఈ వృత్తి వ్యాపారాల విషయంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండేటటువంటి అవకాశం. కాబట్టి అందరూ కూడా బద్ధకించకుండా సమయానికి నిద్రాహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కనుక ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా వీళ్ళు ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం పారాయణ చేయడం అత్యంత అవసరం. కాబట్టి అవకాశం ఉన్నటువంటి రోజుల్లో ఇవన్నీ పారాయణ చేస్తూ చక్కగా సుఖంగా ఉంటూ అందరూ కూడా ధార్మికమైనటువంటి నా మార్గంలో నడవాలి అని ఆశీర్వదిస్తూ